ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పంచాయతీ కార్యదర్శి బైరి సోని మృతికి సంతాపంగా ఆదిలాబాద్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఆమె చిత్రపటాన్ని ఉంచి కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యని, ప్రభుత్వం క్రమబద్ధీకరించలేని ఆందోళనతోనే గురై బైరిస్వామి ఇక ఆత్మహత్యకు చెందిందని కూడా జేపీఎస్ ఉద్యోగులు అన్నారు. ఆమె తీవ్ర ఒత్తిడికి లోనై బలవన్మరణానికి పాల్పడడం బాధాకరమని పేర్కొన్నారు. ఇక ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించేంత వరకు పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు. మేడం ఈసారి కాదు మేడం మీరు జూనియర్ పంచాయతీ మరియు అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల్ని ప్రభుత్వం ఎన్నో డెడ్లైన్లు విధించినప్పటికీ కూడా ఎక్కడ కూడా భయపడకుండా మా యొక్క హక్కుల కోసం మేము ఈ రోజు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నట్టు సందర్భంలో ప్రభుత్వం వెంటనే విధులకు జాయిన్ కావాలి, లేకపోతే మీ ఉద్యోగాలను తొలగిస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేసినటువంటి సందర్భంలో మా మిత్రురాలు వరంగల్ జిల్లాలో తన యొక్క ఆర్థిక బాధలని తట్టుకోలేక వెళ్ళి ఉద్యోగంలో జాయిన్ అయినప్పటికీ కూడా మళ్ళీ ప్రభుత్వం నుండి మీరు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అని కానీ మీరు రెగ్యులర్ కాలేరని మీరు కూడా వేచి చూడాలి, 10 సంవత్సరాలకు మేము చేసేటప్పుడు చేస్తామన్నటువంటి ఇటువంటి మాటల వల్ల ఆమె తీవ్ర ఆందోళనకు గురై ఈరోజు తన పనిచేసే జీపీలోనే ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. ఇది తీవ్రంగా ఇప్పటికీ 40 మంది సోదరులను కోరుకున్నాం. మేము ఈ సమ్మె ద్వారా మేము అసలు సమ్మె చేయడానికి కారణమే అది. ఇప్పటి వరకు చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సదుపాయాలు కానీ ఎటువంటి ఏ రకమైన అవసరాలను తీర్చడం కానీ జరగలేదు. మాకు ఒక ఉద్యోగ భద్రత లేదు, మా కుటుంబాలకు ఒక రక్షణ లేదనే ఉద్దేశంతోనే మేము ఇలా సమ్మెకి వచ్చినాం.